పిలవని పేరంటాలకొచ్చారు. ఆహ్, ఎలా పడితే తింటున్నారు. అసలా తిండెలా అరుగుతుంది. ఇట్లా చాలామంది ఇంతకుముందు మాట్లాడడం మనం విన్నాం. అండ్ ఇంకా చెప్పాలి అంటే పిలవని పెళ్ళిళ్ళకెళ్ళి చాలామంది భోంచేస్తా ఉంటారు. ఈ అలవాటు కొంతమందికుంటది. సినిమాల్లోనూ చూస్తాం సరదాగా అంటే కామెడీగా మనం చాలా సినిమాల్లో చూసాం. అండ్ ఈవెన్ హైదరాబాద్‌లో కూడా హాస్టళ్ళల్లో ఉండే పిల్లలు బ్యాచిలర్స్ అప్పుడప్పుడు కొంతమంది సరదాగా అంటే అది మరీ అట్లా ఊరికే చొరబడ్డం అని కాదు. సరదాగా అట్లా ఎళ్లి అరే! భోంచేసి వద్దాంలా మంచి భోజనం దొరుకుతుంది పెళ్లి భోజనం అని చెప్పేసి అట్లా తినేసి వస్తా ఉంటారు. వధువు తరఫున అని వాళ్ళనుకోవడం, వరుడు తరఫున అని వీళ్ళనుకోవడం. వీళ్ళు అలాగే మంచిగా టిప్ టాప్‌గా రెడీ అయ్యి ఎళ్ళిపోతా ఉంటారు. కొంతమంది ఆకలేసి కూడా వెళ్తారు. ఆఫ్‌కోర్స్ అది పెద్ద తప్పేం కాదులే. ఎందుకంటే పెళ్లి భోజనాలు ఇంత తింటే ఇంత పడేస్తారు. దాని బదులు వీళ్ళ కడుపు నింపడం పెద్ద విషయం కాదు. కాకపోతే దీని మీద ఒక చట్టం ఉంది. ఇది చాలా మందికి తెలీదు. పిలవని పేరంటానికెళ్ళి భోంచేయడం నేరం అనమాట. ఐపీసీ సెక్షన్ 442, 452 ప్రకారం దీన్ని అతిక్రమణ కేసు నమోదు చేస్తారు దీనిపైన. ఇది కూడా చాలా మందికి తెలీదు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్‌గా 'ఉజ్వల్ నారాయణ్' అని ఒక అడ్వకేట్ పోస్ట్ చేశాడనమాట ఈ ఇంట్రెస్టింగ్ విషయాన్ని. సో, దాన్ని బట్టి చాలామందికి ఆశ్చర్యపోతున్నారు. అరెరెరెరే! ఇట్లాంటి చట్టం ఒకటుందని మనకు తెలీదే. సరదాగా ఎళ్లి చాలా సార్లు చాలా చోట్ల తినేసొచ్చాం మనం. సో, మళ్ళీ అన్నదానాలు వేరు. అన్నదానాలంటే వాళ్ళు ఎలాగో వాళ్ళే పిలిచి భోజనాలు పెడతారు. ఇంకొన్ని చోట్ల ఏంటంటే సామాజికంగా కూడా భోజనాలు పెడతారు. అవి కూడా వేరు. అవన్నీ వేరు. ఓన్లీ పెళ్ళే. పెళ్లి అనేదేంటంటే ఇట్స్ ఎ ప్రైవేట్ పార్టీ. ప్రైవేట్ పార్టీ ఇన్ సెన్స్ ఒక లిమిటేషన్ ఉన్న పార్టీ. దానికంటూ కొన్ని ఇన్విటేషన్‌లుంటాయి. వీళ్ళు మాత్రమే రావాలి. మిగతా వాళ్ళు రావద్దు. బొట్టు పెట్టి పిలుస్తారు. వీళ్ళు మాత్రమే రావాలి. ఓన్లీ ఇన్వైటెడ్ పీపుల్ రావాలి. మా తరఫున వీళ్ళు, మీ తరఫున వాళ్ళు. అంటే కొడుకు, పెళ్లి కూతురు తరఫున. 2 పార్టీస్ ఎంజాయ్ చేసి, ఎలా అయితే ఈ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇక్కడ కలిసి అప్పుడే కలిసి వాళ్ళ కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేయబోతున్నారో, వీళ్ళు కూడా పరిచయాలు చేసుకుంటారు. ఆ వేడుకలో కలిసి భోంచేసి, ఓహ్! మీరక్కడుంటారా? మేమిక్కడ ఉంటాము. మీరక్కడ జాబ్ జేస్తారా? మేమిక్కడ జాబ్ చేస్తాం. మీ అబ్బాయి అదిగో అలానా? మా అబ్బాయి ఇలాగ, ఇదిగో మా అమ్మాయి. ఇట్లా అంటే వీళ్ళు కలుపుకోవడానికి. ఈ ప్రైవేట్ వేడుకలో అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఒక బౌండరీ ఉన్నటువంటి వేడుకలో అతిక్రమణ వేరే వాళ్ళు చొరపడి, వీళ్ళ ప్రైవసీని భంగం చేసి, వీళ్ళకి పరిచయం అయ్యి, వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళ కోసం వండుకున్నటువంటి వీళ్ళ తిండి అది వాళ్ళ ఆస్తే అది కూడా. తిండిని వాళ్ళు తిని, ఇట్లా ఈ రచరచ చేసి ఎళ్ళిపోతారు కదా! సో, దానికి సంబంధించి ఒక కేస్ పెట్టొచ్చు. ఎవరైనా తెలిస్తే నిజంగా ఆ ఓనర్ వీళ్ళు మా పెళ్ళికొచ్చి మాకు చెప్పకుండా మేము పిలవకుండా మా పెళ్ళికొచ్చి మాకు చెప్పకుండా మొత్తం తినేసి ఎళ్ళిపోయారండి అని చెప్పారనుకోండి. అండ్ దీనిపైన శిక్ష ఏంటో తెలుసా? కొన్ని సార్లు జరిమానా ఉంటది. 2-7 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా ఉంటది. కొన్నిసార్లు శిక్ష, జరిమానా 2 కూడా పడొచ్చు. అంటే దాని తీవ్రతను బట్టి కంప్లెయింట్ చేసినటువంటి ఆయన ఎమోషన్‌ని బట్టి దీని తీవ్రత ఉంటది. సో, ఇక మీదటైనా సరే ఫ్రీగా పెళ్ళిళ్ళకెళ్ళి భోజనాలు చేసేవాళ్ళు జస్ట్ ఇదొక చట్టం ఉందన్న విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. థాంక్ యూ సో మచ్.